గాయం లేక బాధను మనమందరము ఎదుర్కొనే సమస్య. కానీ అది తరచుగా మన జీవితంలో జరిగినప్పుడు భరించలేని నొప్పిని, బాధను కలిగిస్తూ ఉంటుంది. మరియు దాని ప్రభావం మన ఇంట్లో, మనం పనిచేసే ప్రదేశంలో కూడాను మన మీద బలంగా ఉంటుంది. ఎవరినైనా యోసేపు జీవితంలో చాలా బాధలు ఎదుర్కొన్నాడు. అతను తన తండ్రికి ఇష్టమైన వాడు మరియు తన కలను పంచుకున్నందుకు అతని సోదరులు అతన్ని ద్వేషించారు. వారు అతన్ని ఒక గుంటలో పడవేశారు. ఆ తదుపరి బానిసగా కూడా అమ్మివేశారు. యోసేపు ఎదుర్కొన్నటువంటి ఆ సమస్య ఎవరూ ఎదుర్కోలేదు. చిన్న వయసులో ఈ సమస్యను ఎదుర్కొన్నాడు. అతడు పని చేసే చోట అతనిపై తప్పుడు ఆరోపణలు చేసి చెరసాలలో పెట్టారు. నీవు నేనైతే ఏం చేసి ఉండేవారిమో. అతని సోదరులైతే అతనికి ఏమీ చేయాలనుకోలేదు. వారి దృష్టిలో అతడు చనిపోయి ఉంటాడని అనుకున్నారు. వాళ్ళ తమ్ముడిని గురించి అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, యోసేపు అని తెలియక అందుకు వారు, నీ దాసులమైన మేము 12 మంది సహోదరులము, కనాను దేశంలోనున్న ఒక మనుషుని కుమారులము. ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రి యొద్ద ఉన్నాడు, వాడిక్కడ లేడు అని అన్నారు. ఆదికాండం 42:13. అతను ఉన్న ప్రతి చోట బాధలు పడ్డాడు. ప్రజలు అతని వల్ల ప్రయోజనం పొందారు, కానీ వారు అతనికి ఎటువంటి సహాయం చేయలేదు. అతను చాలా కాలం బాధలతో, గాయాలతో తన జీవితం ప్రయాణించవలసి వచ్చింది. అతన్ని ఓదార్చడానికి మరియు ప్రోత్సహించటానికి ఎవరు కూడా లేరు. అతను ఎక్కడ ఉన్నాడో, బ్రతికున్నాడో, చనిపోయినాడో అనేది కూడా సోదరులకు తెలియదు. దేవుడు యోసేపును ఆ గుంట నుండి లేపి తన సోదరులను ఆ గుంట నుండి పైకి లేపడానికి ఉపయోగించాడు. ఎంత మలుపు చూడండి ఇది. దేవుడు మాత్రమే దీన్ని చేయగలడు అని యోసేపు ఇది దేవుడు పని అని గ్రహించి తన సోదరులతో, మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుతున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది దేవుడు మేలుకే చేసినని ఉద్దేశించను. ఆదికాండం 50:20. దేవుడు మన జీవితంలో బాధలను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండినట్లు చేస్తాడు. యోసేపు తన సోదరులను ఈ మొత్తం సంఘటన ఎప్పుడు చెప్పలేదు. వారు దుఃఖంలో మునిగిపోయేలా చేయటం యోసేపు ఉద్దేశం కాదు. అతను వారిని క్షమించి వారికి ఉత్తమమైన వాటిని ఇచ్చాడు. మిమ్మల్ని బాధ పెట్టిన వారిని క్షమించటం మరియు వారికి ఉత్తమమైన వాటిని ఇవ్వటం ఎప్పుడూ సులభం కాదు. మీ జీవితం పైన దేవునికి పట్టు ఉందని మరియు ఆయన మాట చివరికి నెగ్గుతుందని మీరు గ్రహించినప్పుడు మీరు జీవితంలో సవాళ్లను సులభంగా ఎదుర్కోగలుగుతారు. గతంలో మీరు తీవ్రంగా బాధపడ్డారా లేక గాయపడ్డారా? క్షమించడంలో మరియు ఇతరులను వదులుకోవడంలో మీకు ఇబ్బంది ఉందా? మీరు ఇంకా పగ పెంచుకుంటున్నారా? దయచేసి దాన్ని వదిలేయండి. వారు క్షమాపణ అడగలేదని వారి కోసం వేచి ఉండటం ఆపండి. మీ హృదయాన్ని విడిపించుకొని ముందుకు సాగండి. మీరు కోల్పోయిన దానికంటే మరింత శ్రేష్టమైన దానిని ఇప్పుడు మీరు కలిగి ఉన్నారు. ప్రకాశవంతమైన వైపు చూడటానికి ప్రయత్నించండి. ఈ చీకటి క్షణాల్లో కూడా దేవుడు ఎల్లప్పుడూ మీతో ఉంటాడని మరియు ఎల్లప్పుడూ మీతో ఉంటున్నాడని గ్రహించండి, విశ్వసించండి. దేవుడు ఇప్పటికి మీకోసం ఉన్నాడు. ఆయన యోసేపు కోసం అలా చేసినప్పుడు ఆయన మీకోసం కూడా అలానే చేస్తాడు. మీకేం జరిగిందో అని ఆలోచిస్తూ మీ జీవితంలోని మిగిలిన సంవత్సరములను ఎందుకు వృధా చేసుకుంటారు? దేవుడు మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్ళాడో దానిపై దృష్టి సారించండి. మీ జీవితంలో ఆనందం కలిగి ఉండండి. ఆయన మిమ్మల్ని అఘాతము నుండి ఇతరులకు పైకి లేపగల స్థానానికి తీసుకెళ్ళగలడు. దేవునితో జీవితం మీరు గడపండి. అది మీకు దీవెనకరంగా ఉంటుంది. ఈ మాసం మీకు దీవెనకరంగా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఆమేన్.